ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ యొక్క నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. నీవు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి జీవితానికి ఏ విధంగా ఏ దారిలో నువ్వు వెళ్తున్నావు, మంచి దారిలో వెళ్తున్నావా లేదా చెడు దారిలో వెళ్తున్నావా, అది ఏ దారైనా దేవుడు ఆ దారికి నీకు న్యాయాన్ని ఇస్తాడు. నీ నీతికి తగినట్టుగా నువ్వు ఏదైతే నీతి కలిగి నడుచుకున్నావో ఆ నీతిని బట్టి మాత్రమే నీ ఉన్నటువంటి ప్రదేశం దీవించబడుతుంది, నీ ఇల్లు దీవించబడుతుంది, నీ కుటుంబీకులు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఎప్పుడైతే దేవుని యందు అలాగే మనుషుల యందును నీవు నీతిగా జీవిస్తావో, యథార్థమైన ప్రవర్తన కలిగి నీవు ఉంటావో, దేవుడు ప్రత్యేకముగా నీ యందు శ్రద్ధ నిలుపుతాడట. అయితే లోకంలో నీకు ఎన్నో అవమానాలు కలగొచ్చు. ఆ అవమానాలను బట్టి నీవు దేవుని దూషించేవారుగా నీవు ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు కార్యాలు చూడలేవు. అదే అలా కాకుండా నువ్వు నీకు ఎన్ని అవమానాలు కలిగినా సరే, అది ఏదైనా కానీ, నీకు బిడ్డలు లేకపోవచ్చు, సరైనటువంటి ఉద్యోగం లేకపోవచ్చు, లేదా ఎన్ని సంవత్సరాలైనా నీకు వివాహం అవ్వకపోయి ఉండొచ్చు, లేదా పరీక్షల్లో నీకు విజయం కలకపోయి ఉండొచ్చు, ఇలా వ్యసనాల బారి నుంచి నువ్వు విడుదల బయట పొందలేకపోవచ్చు, నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవచ్చు. ఇలా ప్రతి ఒక్క విషయంలో అడుగడుగున నువ్వు అవమానమే పొందుకొని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే అవమానం పొందుకున్నావో, ఆ అవమానం పొందుకున్న పరిస్థితిలో సమయంలో నువ్వు దేవుని దూషించేవానుగా కాకుండా యెహోవా ఈరే అని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే, దేవుడు నీ యందు ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపి నీ ఉన్నటువంటి ప్రదేశమును, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క ఉదయకాల దినమున మీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని మీరు నింపినందుకై మీకు స్తోత్రం దేవా. వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకై మీకు స్తోత్రం దేవా. ఒక జవాబును వారికి ఇచ్చినందుకై మీకు స్తోత్రము తండ్రి. అందును బట్టి మీకు వందనములు దేవా. ఈ దినమున తండ్రి యొక్క వాగ్దానమును, వాక్యమును ప్రతి ఒక్కరి హృదయాల్లో దేవా మీరు ఫలింప చేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క వాగ్దానమును స్థిరపరచండి, దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. ప్రత్యేకమైన శ్రద్ధను ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నిలిపి దేవా, వారి జీవితంలో గొప్ప కార్యాలు చూచులాగున మీ యొక్క చేతులను, హస్తమును వారిపైన ఉంచండి దేవా. సహాయం చేయమని అర్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. ఈ దినమున ఎంతమంది నాయన కృంగిన స్థితిలో ఉన్నారో, ఆ అవమానింపబడినటువంటి స్థితిలో నుంచి లేవనెత్తండి. యోబు అయితే తండ్రి ఎన్ని అవమానాలు, కుటుంబాన్ని కోల్పోయినా, నిందలు పడినప్పటికీ దేవా మిమ్మల్ని విడిచిపెట్టలేదు కదయ్యా. యోబు వంటి జీవితాన్ని దేవా ఎంతమంది ఈ దినమున జీవిస్తూ ఉన్నారు, ఎదుర్కొంటూ ఉన్నారు తండ్రి. యోబు వలె మంచి మనసును కలిగి ఏ స్థితిలోనైనా మీరే చాలు అనేటువంటి మనస్సును ప్రతి ఒక్కరికి కలుగులాగిన సహాయం చేయండి తండ్రి. వర్ధిల్లటానికి దేవా మార్గాలు వారు వెతుకులాగున తగినటువంటి జ్ఞానాన్ని వారికి అందించండి మనం వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి ఆయన. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి. ఉద్యోగ సమస్యల నుంచి విడుదల కలిగించండి. తగినటువంటి ఉద్యోగాన్ని దయచేయండి దేవా. వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించండి. బిడ్డలు లేని వారి గర్భాలను మీరు తెరవండి యేసు నామములో. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు ఉన్నారో తండ్రి మీ కాపుదల కింద భద్రం చేయండి. క్షేమాభివృద్ధిని కలిగించి మన
చేయమని వేడుకుంటున్నాం దేవా. ఆ తండ్రి ఎంతమంది బలహీనలు ఉన్నారో బలం చేకూర్చండి, రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా కుటుంబాల్లో శాంతి సమాధానం లేక అల్లాడుతూ ఉన్నారు, అటువంటి కుటుంబాలు మీరు దీవించండి. నెమ్మదిని, శాంతి సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో యేసయ్యా తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో దేవా అడగవలసినవి అనేకమున్నవి, కానీ ప్రతి ఒక్క మనిషికి వారి వారి తగిన కాలం అంది వాటిని చేకూరుస్తారు నమ్ముతూ దేవా. ఏ స్థితికైనా చాలిన ప్రేమతో మేము ఆయన ఉండులాగా సహాయం చేయమని వేడుకుంటాం. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.